ఆంధ్రప్రదేశ్లో మనకైతే ఏపీ ఫార్మర్ అలర్ట్ అయితే మనకి విడుదల చేయడం జరిగిందన్నట్టు. సో మనకు ఫార్మా ఐడి కార్డు ఉంటేనే మనకు పంటలు కొనుగోలు చేసే విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తీసుకోవడం జరిగింది. సో ఐడిని అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎప్పుడు తెలుస్తుంది అనేది మిగతా వివరాలు అయితే మీకు అయితే వీడియోలో క్లియర్ చెప్తాను. వీడియోని మాత్రం ఏమాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి. అయితే మనకు ఫార్మా ఐడి ఉంటేనే పంటలు కొనుగోలు చేయాలని మనకు ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది. సో దానికి సంబంధించిన ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే పర్చేస్ ఆఫ్ క్రాప్ విత్ ఫార్మర్ ఐడి. సో ఐడి నెంబర్ను చూసుకుంటే మనకు 2026లో మనకైతే ఈ న్యూస్ అయితే వెల్లడించడం జరిగింది అన్నట్టు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పంటకు ఎంత మద్దతు ధర పొందాలనుకున్న ఫార్మా ఐడి ఉంటేనే ఆ పంటకు కొనుగోలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మనకైతే స్పష్టమైతే చేయడం జరిగింది. మనకు ఆంధ్ర రాష్ట్రంలో ఏ పంటకైనా మద్దతు ధర ప్రభుత్వ సంస్థకు అమ్మాలంటే ఫార్మా ఐడి తప్పనిసరి అని కావాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ జిలాని తెలపడం జరిగిందన్నట్టు. సో ఇందులో పంట బీమా, ఇన్సూరెన్స్, అలాగే ఎరువులు, సంక్షేమ పథకాలు, విధానాలు అమలు ఉంటాయని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరా శాఖ సంస్థ మనకు మార్కెట్ హెడ్ అయితే కొనుగోలు చేసే పద్ధతిలో ఉత్పత్తి దీనికి మనకు మ్యాండేటరీ అని తెలియజేయడం జరిగిందంట. సో కేంద్ర ఆదేశాలు చేస్తున్నట్టు సమాచారం. ఫార్మా ఐడి తన మొబైల్లోనే క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి వీడియోని మాత్రం ఏమాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకే చూడండి. అయితే మనకి ఇదివరకు వివిధ రాష్ట్రాల్లో మనకైతే ఫార్మా ఐడి అయితే ఉన్నది. సో చాలా వరకు అయితే చాలా రాష్ట్రాల్లో ఫార్మా ఐడి అయితే క్రియేట్ చేసుకున్నారు. సో ఐడి కార్డ్ అయితే మనకు చిన్న ఏటీఎం కార్డు లాగానే ఉంటుంది. సో ఐడి అయితే ఈజీగా మీరైతే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో దానికోసం మీరైతే ముందుగా ఏం చేస్తారంటే ఇక్కడ నేను చెప్తాను, లింక్ అయితే ఓపెన్ చేసి చూస్తాను, దాని ప్రకారం మీరైతే చేసుకోండి. సో నేను లింక్ అయితే కింద ఇస్తాను, మీరు అక్కడి నుంచి లింక్ అయితే ఓపెన్ చేసి మీరైతే లింక్ అయితే ఓపెన్ చేయడానికి మీకు డైరెక్ట్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వండి. సో ఇది మెయిన్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి కోసమే. సో మీ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నవారైతే ఫార్మర్స్ అయితే ఉంటారు కదా, సో ల్యాండ్ వాళ్ళ పేరు మీద ఉంటుందో వాళ్ళైతే మీరైతే ఏం చేస్తారంటే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఉంటుంది కదా, సో లింక్ అయితే కింద ఇచ్చి దాన్ని ఓపెన్ చేయండి. మీ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి అందులో మీ డీటెయిల్స్, ఫుల్ నేము, అలాగే ఫాదర్ నేము, అవన్నీ డీటెయిల్స్ అడుగుతుంది. అవన్నీ ఇచ్చేయండి. సో అవన్నీ ఇచ్చారంటే మీకు రిజిస్టర్ అవుతుంది. లేదు మాకు అలా చేయడం రాకపోతే మీరు ఏం చేస్తారంటే మీ దగ్గరలోని కేంద్రానికి వెళ్ళండి. సో మన కేంద్రం ఉంటుంది కదా, ఇప్పుడు కేంద్రానికి వెళ్తే, మీ సేవా కేంద్రానికి వెళ్తే వాళ్ళైతే మీకైతే ఈజీగా మీ యొక్క అప్లికేషన్ అయితే క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు ఒక 50 నుంచి 100 రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. మీకు ఫార్మర్ ఐడి అయితే వెంటనే క్రియేట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఈజీగా మీ మొబైల్లో చేసుకోవాలంటే ఐడి అయితే ఓపెన్ అవుతుంది. సో మాది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నా దగ్గర ఆధార్ కార్డ్ లేక నేనైతే క్రియేట్ చేయలేకపోతున్నాను వెబ్సైట్ నుంచి. సో మీ దగ్గరలో ఉంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే క్రియేట్ చేసి అంటే నేనైతే మీ యొక్క డీటెయిల్స్ అయితే నాకు చేంజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో, నేను ఇక్కడ తెలియజేసి మీకైతే ఐడి అయితే క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఫార్మర్ ఐడి అయితే కంపల్సరీ చేసింది. కాబట్టి మీరు పండిస్తున్న పంటకు రైతుకు సంబంధించిన అమౌంట్ అయితే మద్దతు ధర రావాలంటే ఫార్మర్ ఐడి అయితే కంపల్సరీ ఉండాలి. ప్రభుత్వం అయితే కొనుగోలు చేసే పంటనైతే మీకు ఫార్మర్ ఐడి అయితే కంపల్సరీ అయితే చేయడం జరిగింది. సో దీనికోసం అయితే మీరు మీ యొక్క దగ్గరలోని మీ సేవా కేంద్రాలకు వెళ్ళినా కూడా మీకైతే వాళ్ళైతే అప్లై చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈజీగా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది మనకు కేంద్రం అయితే మనకు వివిధ రాష్ట్రాలు కూడా మనకు ఇవ్వడం జరిగింది ఫార్మర్ ఐడి. సో మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా మనకైతే ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరైతే దీన్ని అయితే సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో ఐడి కార్డు చూసుకుంటే మనకైతే ఇప్పుడు చూపిస్తున్న పిక్లో ఈ విధంగా ఉంటుంది. సో మనకు మినీ ఏటీఎం కార్డు ఏ విధంగా ఉంటుందో ఆ ఏటీఎం కార్డు మాదిరిగానే ఉంటుంది. సో ఈ ఐడి కార్డులో మీ ఫోటో, మీ డీటెయిల్స్, అలాగే మీ యొక్క ఆధార్ కార్డులో ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ వస్తే మీ యొక్క ఫార్మర్కు ఒక నెంబర్, ఐడి కార్డ్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. ఆ కార్డ్ నెంబర్ అయితే చూసుకుంటే మీకైతే ఫార్మర్ ఐడి అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే బీహార్కి సంబంధించిన ఫార్మర్ ఐడి కార్డు ఈ విధంగా వస్తుంది అన్నట్టు. మనం చేసే పంటకు దానికి సంబంధించిన మద్దతు ధర కావాలని మనం ప్రభుత్వానికి అమ్ముకుంటే, సో ప్రభుత్వం చెప్పట్టినటువంటి మద్దతు ధరలకు మనం అమ్ముకోవాలనుకుంటే ఫార్మర్ ఐడి అయితే కంపల్సరీ చేసింది. కాబట్టి ఫార్మర్ అయితే మీరైతే అప్లై చేసుకోండి. సో అప్లికేషన్ స్టేటస్ లింక్ అయితే నేను కింద ఇచ్చాను, మీ మొబైల్లో చేసుకోవాలనుకుంటే. అలాగే లేదు అనుకుంటే మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీరు అక్కడ కూడా ఫార్మర్ ఐడి అయితే అప్లై చేసుకోండి. గైస్ వీడియో వస్తే తప్పకుండా లైక్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.